అన్నట్టు. Or if you think you are a Christian because you go to church or because you pray or because you do any of these Christian things. మరి మీరు క్రమం తప్పకుండా మరి మీరు సంఘానికి హాజరు కావడము, మరి ప్రార్థన చేయడము, మరి బైబిల్ చదవడం, ఈ పనులు చేసినంత మాత్రాన మీరు క్రైస్తవులని అనుకుంటే మీరు పొరపడుతున్నట్టు. You're not a Christian because you're baptized. మరి మీరు బాప్తిస్మం పొందినంత మాత్రాన మరి మీరు క్రైస్తవులు కారు. The only way a person gets into Jesus Christ is by faith in him and in what he did on the cross for their sins. మరి మీరు ఎప్పుడు క్రైస్తవులు అవుతారంటే మరి ఆయన శిలువ పైన మరి మీ కొరకు చేసినటువంటి బలియాగమును మీరు విశ్వసించినప్పుడే మరి మీరు క్రైస్తవులు అవుతారు. So if you think you're a Christian because you've done some of these other things, then you are worshiping a false god. మరి మీరు ఈ ఆచారపరంగా మరి వస్తున్నటువంటి విషయాలను మరి మీరు చేయడం ద్వారా మీరు క్రైస్తవులని మీరు అనుకుంటే మీరు తప్పుడు అవగాహన కలిగి ఉన్నారు. Thirdly, God is not a thing. మరి మూడవ విషయము, దేవుడు ఒక వస్తువు కాదు. You cannot give place to a thing instead of to God in your life. మరి మీ యొక్క జీవితంలో మరి దేవుని స్థానంలో మరి మీరు ఇంకొక వస్తువుని కానీ ఇంకొక వ్యక్తిని కానీ మరి మీరు ఉంచడానికి వీల్లేదు. When you place something above God in your life, you make that your God and you're not worshiping the God of your మరి Bible. మీ యొక్క జీవితంలో మరి దేవుని స్థానంలో మరి మీరు ఏ వస్తువునైనా ఏ వ్యక్తినైనా మరి మీరు ఉంచి మరి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మరి మీరు మరి సరైనటువంటి దేవుణ్ణి మీ యొక్క జీవితంలో మీరు కలిగి ఉండడం లేదు. God is not a thing, God is a person. మరి దేవుడు ఒక వస్తువు కాదు, దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. And the Bible says, he that hath the Son hath life. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మరి ఎవరైతే కుమారుణ్ణి కలిగి ఉన్నారో వారు జీవము కలిగి ఉన్నారని. If you don't have the Son, you don't have life. మరి మీరు కుమారుణ్ణి కలిగి ఉండకపోతే మరి మీరు జీవము కలిగి లేరు. So a thing like religion cannot save you. మరి వస్తువు వంటి ఒక మతము మరి మిమ్మల్ని రక్షించలేదు. A thing like living a good life doesn't save you. మరి మీరు ఒక నీతి నిజాయితీలు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ మరి మీరు రక్షణ పొందలేరు. A thing like the Lord's table or baptism, they cannot save you. మరి ప్రభువు బల్ల మరి బాప్తిసము అనేటటువంటి క్రియలు మరి మిమ్మల్ని రక్షించలేవు. God is not a thing, he's a person. మరి దేవుడు ఒక వస్తువు కాదు, దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. He didn't say put your faith in baptism or in the Lord's table, he said put your faith in Jesus Christ. మరి దేవుడు మరి ప్రభు బల్లలో కానీ బాప్తిస్మంలో కానీ మరి మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పలేదు, కానీ మరి ఆయన పైన మరి మీరు విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు. Fourthly, God is not a humanist. మరి నాలుగవ విషయము, దేవుడు మానవతావాది కాదు అని. God is not a humanist who says you are the most important person in your life. మరి దేవుడు మరి ఒక మనిషి జీవితంలో మానవుడే అత్యధికమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి మరి చెప్పేటటువంటి వాడు కాదు దేవుడు. God of the Bible doesn't say you do what pleases you the most. మరి మీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో మరి మీరు అది చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పేటటువంటి వాడు దేవుడు కాదు. If you think that's what God is, you have a false God. మరి మీరు ఒకవేళ ఇటువంటి అభిప్రాయాన్ని మీరు కలిగి ఉంటే మరి మీరు తప్పుడు అవగాహన కలిగి ఉన్నారు. The God of the Bible is not a polytheist. మరి బైబిల్ చెప్తున్నటువంటి దేవుడు మరి అనేకమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేటటువంటి వాడు కాదు. God doesn't give place to any other god alongside of him and say to you, oh, if you worship me or somebody else, it's all right. మరి బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు మరి నా స్థానంలో మరి మీరు ఏ ఇతర దేవుళ్ళనైనా మీరు కలిగి ఉన్నప్పటికీ, ఏ ఇతరమైనటువంటి వస్తువునైనా కలిగి ఉన్నప్పటికీ మరి పర్వాలేదు అని చెప్పేటటువంటి వాడు కాదు.